కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని భర్త కోప్పడినందుకు కొడుకుకు పురుగుల మందు తాగించి తాను తాగిన భార్య. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఘటన. ఉదయం నుండి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా సీరియల్ అయిపోయాక పెడతానన్న భార్య. దీంతో భర్త కోప్పడడంతో కొడుకుకి పురుగుల మందు తాగించి తాను తాగిన భార్య. కొడుకు పరిస్థితి విషమం. ఇద్దరం భార్యాభర్తలు, ఇంకోతను ఇద్దరు మా బాబాయ్. ముగ్గురు 5 ఎకరాలకు మందు కొట్టినాం. మందు కొట్టి మధ్యాహ్నం 1ంటికి ఇంటికి వచ్చినాం. మందు కొట్టి ఇంటికి వచ్చి ఇక మా బాబాయ్ను మా ఇద్దరు ఏంటంటే తండలో ఈ మైబాద్లో పంచాయతీ ఉంటే పంచాయతీకి వచ్చినాం. పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ చేసుకొని సాయంత్రం ఇక ఇంటికి పోయి మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన ముందు కట్టడానికి వచ్చింది కదా, మేము ఇద్దరం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్య పోయి ఇవ్వడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన, కోడిగుడ్డు కూర అవి వండేసిన అని చెప్పేసి అంటే సర్లే ఇది ఫ్రిడ్జ్లో పెట్టే, పొద్దున వండేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే సర్లేండి అన్నది. నేను బయట పోయినా, కాలు చేతులు కట్టుకున్నా, ఇంట్లో వచ్చిన. ఇంట్లో వచ్చి అన్నం పెట్టానంటే సీరియల్ నట్టుతాంది, సుత్తిపడని ఆగు పెడతాను అంటే మధ్యాహ్నం వచ్చేసి కొద్దిగా తిని పోయినాను. మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు, సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిడితే అది బయటికి పోయింది. బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు, బయటికి పోవద్దు, ఏదున్నా నేను కులపతి పెద్ద మనిషిని తండల అయితే బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంజుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అదని మా బావ ఇంటికి తీసుకుపోయారు. ఇక అడిగి పోయినాం, ఇక కామన్గానే ఉన్నది. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా, ఇంటికి వచ్చినాం, అన్నం గిట్ట తిన్నాం, పడుకొని పొద్దున్న లేచి తిడుతాంది. ఈ అమ్మ నైట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఏంది అది అని చెప్పేసి నేను పోయి ఇంటి వెనుక పోయి పత్తి చేను దగ్గర పోయి కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో గొడవ ఏదో చేసుకుంటారు. ఆ చైర్ సౌండ్ వినిపిస్తుంది, పిల్లగాలు కూడా ఏదో అరిచినట్టు వినిపిస్తుంది. నేను వెంటనే ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది, ఆమె నోట్లు వేసుకొని ఆమె ఉంచేసింది. ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్నా. ఇక ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసింది. తల్లి నేను ఈమె తిడతా అంటే ఇక మళ్ళీ ఎందుకు మొత్తం బాయిలో పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బావి దగ్గర పోయి ఇంటికాడ పోయి ఇంట్లో పోయి కూర్చున్నా. కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది, ఏం పెద్ద గొడవ ఏం లేదు. నైట్ మళ్ళీ మంచిగా కామన్గానే ఉన్నాం, మళ్ళీ పడుతుందేమో బాయిలో అది అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి చేను కాడనే కూర్చున్నా. ఈ పాప కూడా ఈమె కూడా మందు తాపడానికి నేను పోతున్నా, ఆమెకు తాపడానికి పోతుంది. అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పటికి హాస్పిటల్కి వేసుకొని వచ్చినావు. పెద్ద గొడవ ఏం లేదు. నువ్వు బయటకు పోయిన పొద్దున్న మందు కొట్టినావు అని చెప్పేసి మా బాబాయ్కి తీసుకుపోయినా. ఆయన ఒక 90 మందు, నేను ఒక 90 మంది తాగినా. నువ్వు తాగొచ్చి 90 తాగొచ్చి ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే 90 తాగి నువ్వు సీరియల్ ముఖ్యమా మందు పెట్టుడు ముఖ్యం, అన్నం పెట్టుడు సీరియల్ చుట్టిపడ్డ తర్వాత పెడతా ఆగని చెప్పేసి అంటే పొద్దున్న దాకా పని చేసేసి వచ్చినావు, ఈ సీరియల్ గోల అయిందని చెప్పేసి అది. కానీ ఆమెకు నేను ఇప్పటి నుంచి ఎప్పుడు దాకా కొట్టలే, ఏం చేయలే. అందరు నాటుకు పోయినా ఇది చేసినా అది చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇంటికాడ నుంచి వేరే పని కూడా ఇప్పుడు నేను ఏమంటే తల్లి మందు పోసింది, నా కొడుకు బతకాలే. ఆయన 10 కాదు 20 లక్షలైనా పర్లేదు, నేను పెట్టుకుంటా, మొత్తాన్ని నేను పెట్టుకునే వయసు నాది, నా కొడుకు బతకాలే. దాని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడు.